హైదరాబాద్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది. వారం రోజుల గ్యాప్ తర్వాత 2 రోజుల ఉక్కపోత నుంచి సిటీ జనం రిలాక్స్ అయ్యారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో కూడిన వాతావరణం కనిపించింది. ఇక మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సిటీలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోల్, హైత్ నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం కుమ్మేసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాల్లో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి. గాల్లో తేమ పెరగడంతో హైదరాబాద్ సిటీ పరిధిలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్లు హైదరాబాద్ సిటీ వాతావరణ శాఖ ప్రకటించింది. షేక్పేటలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. కుత్బుల్లాపూర్లో 10.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 10.2, కూకట్పల్లిలో 8.7, అమీర్పేట్లో 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక బాలానగర్, ఆసిఫ్ నగర్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు ఎలా నీట మునిగాయో ఒక్కసారి టీవీ9 స్క్రీన్ మీద 4 ప్రాంతాల్లో 4 సిచ్యువేషన్స్ ని చూస్తున్నాం. మోకాల్ లోతు నీరు వచ్చేసిన దృశ్యం అమీర్పేట్ లో కనిపిస్తోంది. అమీర్పేట్ ఇది ప్రధాన కూడలి. ఇక్కడ నుండి చాలా ప్రాంతాలకి క్రాస్ ఓవర్ రోడ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పడిన వర్షానికి అమీర్పేట చౌరస్తా ప్రాంతం మొత్తం ఇలా నీళ్లతో నిండిపోయింది. మోకాల్లోతు నీళ్లవి. మనం అక్కడ బ్యారికేడ్ ని కూడా చూస్తున్నాం. ఆ బ్యారికేడ్ ఎంత లోతుగా ఉందో. మరోవైపు అక్కడే ట్రాఫిక్ పోలీసుల్ని కూడా గమనిస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు సగం మేర మునిగిపోయిన స్థితి చూస్తున్నాం. మరోవైపు ఎల్లారెడ్డిగూడ దగ్గర సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. భారీ వర్షం ఏకధాటిగా కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలో వస్తువులన్నీ తడిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ కాలనీ వాసులు బయట ఉండలేక, లోపలికి వెళ్ళలేక, లోపలి వస్తువులన్నీ తడిచిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. మోకాల్లోతు నీళ్లు ఇళ్లలోకి వచ్చేయడంతో ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అక్కడి జనం. మరోవైపు కుకట్పల్లిలో సిచ్యువేషన్ చూస్తున్నాం. కుకట్పల్లిలో వరదలో వాహనాలని చూస్తున్నాం. వరదలాగా ప్రవహిస్తోంది. అది నదా, రోడ్డా అన్నట్లుగా ప్రవహిస్తోన్న నీరుని చూస్తున్నాం. ఏకదాటిగా కురిసిన వర్షంతో అక్కడ జనావాసాల్లోకి నీళ్లు రావడం, మరోవైపు రోడ్లపైన పార్క్ చేసిన బైక్లు, కార్లు నీట మునిగిపోవడం, ఏకంగా బైక్లైతే ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ఒక వ్యక్తి తన బైక్ ని పక్కకు తీసుకువెళ్లి పార్క్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో మనం చూస్తున్నాం. ఇది పలు ప్రాంతాల్లో హైదరాబాద్ లో సిచ్యువేషన్. ఉప్పల్, రామంతపురం, నాచారం, తార్నాక ఇలా ప్రాంతం ఏదైనా సరే హైదరాబాద్ అంతటా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకవైపు మెయిన్ రోడ్డు మీద నీళ్లు, మరోవైపు కాలనీలోకి నీళ్లు, మరోవైపు ఇళ్లలోకి నీళ్లు, మరోవైపు అవి రోడ్లా నదులా అన్నట్లుగా ప్రవహిస్తున్న వర్షం నీటిలో బైక్లు కొట్టుకుపోతున్న దృశ్యం. ఆ బైక్లను రక్షించుకోవడానికి అక్కడున్న జనం పడుతున్న అవస్థల్ని మనం చూస్తున్నాం.